చెప్పినారు, బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు. కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు పెళ్లికి, మేము తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి ఇప్పటికి 2.5-3 లక్షల పెళ్లిలేని, రేపు 18వ తారీఖు కూడా పిచ్చి పిచ్చుకున్నాయి పెళ్లిళ్ళు, లెక్కలేని పెళ్లిళ్ళు ఉన్నాయి 18వ తారీఖు. మళ్ళా శ్రావణ మాసం మొదలైంది, పెళ్లిళ్ళు ఇక లెక్క దివానం లేని ఉన్నాయి. మరి ముఖ్యమంత్రికి బంగారం షాపులో తెలియదా, లేక పతారే లేదా, బంగారం దొరుకుతలేదా, ఏమైందో తెలియదు. గవే మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన ₹1,00,000 చెక్కులు తప్ప, అది కూడా మొన్నటిదాకా తొక్కిపెట్టి మళ్ళీ మనోళ్ళు కొట్లాడితే, మన పల్లరాజేశ్వర రెడ్డి, మన కౌశిక్ రెడ్డి అందరు కొట్లాడితే ఆఖరికి మొన్న ఎమ్మెల్యేలతో మళ్ళీ ఇప్పించే కథ, లేకపోతే అది కూడా ఎత్తగొట్టే ఆలోచన ఉండేది. మళ్ళీ అదే ₹1,00,000 చెక్కు కేసీఆర్ ఇచ్చిపోయిందే తప్ప తులం బంగారం లేదు, మన్ను లేదు. అందుకే మేము చెప్పినాం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా, తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇయ్యడని చెప్పిన నేనైతే. మీరు రాసి పెట్టుకొని ఈయనే ఇయ్యాడు. ఇప్పటికే రేవంత్ రెడ్డి 2.5 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు ఆడపిల్లలకు. 2.5 లక్షల పెళ్లిళ్ళు అయినాయి. కాబట్టి ఆడపిల్లలకు కూడా అర్థమైంది, బంగారం రాదు, ఇక బస్సు, ఇక ఆ బస్సు అందం చెప్పరాదు. నేను మా సీతక్క చెప్తాను, బస్సులో అల్లం వెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరండి, మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం ఇన్ని రోజులు, మాకేదో తెలియకపోయా పాపం. మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్పని మేమెందుకంటాం అక్క, ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను, మంచిగా లేదు పెట్టు, మనిషికో బస్సు పెట్టు, మేమెందుకు అంతటం, మనిషికో బస్సు పెట్టు, మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ ఏం చెప్తారో చేయండి, మేమెందుకు అంతటం, ఏమంటారు చేయండి. కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా కేసీఆర్ ఉన్నప్పుడు? సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు, ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త బస్సు అన్నారు. ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు. ఆఖరికి ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళని ఎత్తిపట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి నువ్వు కూడా కూర్చుంటారు ఇవాళ. ఈ పరిస్థితి బస్సు. అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది. ఇక ముసలోళ్ళని మోసం చేసారు.